యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రేపు నాకు బిడ్డ పుట్టి వాడు ప్రయోజకుడై నాకు కనిపించడం కాదు బావా. నాకు బిడ్డ పుట్టి కనిపించేటప్పటికి నేను ప్రయోజకుడినై కనిపించాలి. సరే బావా, నీ ఇష్టం. శాంతి అన్నయ్య, ఆర్డర్ ఉంది బావా, నేను వెళ్ళొస్తాను. శాన్వి జాగ్రత్త, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఫోన్ చేయి. ఓకేనా? వస్తాను బావా. అన్నయ్య, నిజంగానే రోహిత్ మారిపోయాడు. తెలుస్తుందమ్మా, తనలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. నీ పెళ్ళయ్యాక ఎప్పుడూ నేను నీతో ప్రేమగా మాట్లాడలేకపోయాను, ప్రేమగా చూడలేకపోయాను. ఇప్పుడు అది తలుచుకుంటే లేదన్నయ్య, అది నీ తప్పు కాదు. నా చెల్లెలు ఏమైపోతుందో అన్న భయంతో నువ్వు అలా అనడంలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు నాకు ఆ భయమేం లేదన్నయ్య. రోహిత్ బాగుపడ్డాడు, ఇంకా బాగుపడతాడు. తనేమైపోతాడో, తన వల్ల నేను నా బిడ్డ ఏమైపోతావో అని భయపడేదాన్ని. ఇంక నాకు ఆ భయం లేదన్నయ్య. ఎందుకంటే రోహిత్కి బాధ్యత తెలిసింది. రోహిత్కే కాదమ్మా, నాకు నా బాధ్యత తెలిసిందే. కడుపుతో ఉన్న చెల్లెలితో ఏ రోజు నేను ప్రేమగా మాట్లాడలేదు. కనీసం నిన్ను ఎలా ఉన్నావు అని అడగలేదు. ఇంకా అలా ఉండనురా, నీకు అన్నయ్య ఉన్నాడు. నీకింకా ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. అన్నయ్య, రోహిత్ అలా మారడానికి, నేను ఈ రోజు ఇలా సంతోషంగా ఉండడానికి, రేపు మా భవిష్యత్తు బాగుంటుందని నమ్మడానికి, వీటన్నిటికీ కారణం వదిన అన్నయ్య. వదిన లేకపోతే రోహిత్ మారేవాడే కాదు. మరి వదిన ఏం చెప్పిందో, ఎలా చెప్పిందో, ఒక్క రోజులో రోహిత్ మారిపోయాడు. దీనంతటికి కారణం మాత్రం వదినే అన్నయ్య. వదినే గానీ లేకపోతే నా జీవితంలో ఈ సంతోషమే ఉండేది కాదు. సరే అమ్మా, రాగలదు. ఈ చేతులకి గోరింటాకు పెట్టి ఎన్ని దినాలైందో. వదినే లేకపోతే రోహిత్ మారేవాడే కాదు. వదినే గానీ లేకపోతే నా జీవితంలో ఈ సంతోషమే ఉండేది కాదు. అరే, అత్తమ్మేమో చక్కెర నీళ్ళతోటి గోరింటాకు తడిపితే మంచిగా వండుద్ది అని చెప్పింది. కానీ 2 చేతుల్లో గోరింటాకు ఉంది. ఇప్పుడు ఎట్లా? ఏవండి, చేతులకి గోరింటాకుంది. అగో, ఆ గిన్నెలున్న చక్కెర నీళ్ళు అద్దుకుంటేనే గోరింటాకు మంచిగా వండుద్ది. జర సాయం చేస్తారా? ఏంటి, నేను నీ చేతులకి నీళ్ళద్దాలా? నా చేతులకి గోరింటాకు ఉంది కదా,
గందుకే మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పనులు నాకు ప్లీజ్ అండి. నిజమే కదా, అమ్మ గోరింటాకు పెట్టింది కాబట్టి పండలేదంటే బాధపడుతుంది. ఎలాగూ నేను లీగల్గా నాకు నచ్చిన దారిలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకి అమ్మని బాధ పెట్టడం ఎందుకు? నాకు తెలుసు మీ మనసు బంగారు. మరీ అంత ఆనందపడకు. నేను ఈ పని చేస్తుంది నీకోసం కాదు, మా అమ్మ బాధపడకూడదని. అత్తమ్మ కోసమైతేంది, నా కోసమైతేంది, నేను అడిగినా మీరు చేస్తుండ్రు. నాకు గదే చాలు. ఈగో శ్రీవల్లి, గీతే మంచి అవకాశం. దగ్గరగా ఉన్నప్పుడే దగ్గరగానికి దారిలో తీసుకోవాలి. అయ్యో సారీ అండి, నేను చూసుకోలేదు. నువ్వే తలతో పొడిచి నువ్వే అరుస్తావా? సోడకి తగిలా అని చెప్తున్నావు కదా. ఏమండి, తలకి తల తగిలితే కొమ్ములు వస్తాయంట. అందుకని అందుకని ఇంకో 2 సార్లు గిట్లనే పొడుచుకోవాలి. ఈ సినిమా సీన్లు నాకు చెప్పకు. ఇగో పెద్దోళ్ళు ఏదైనా మన మంచిగా చెప్తారు. సక్కంగుండి నా మొగన్కి కొమ్ములు వస్తే మంచిగుంటదా? రాన్రీ. ఏయ్, ఏంటి నీ గోల? నేనేమన్నా చెంపకి చెంప రాసుకుందామన్నానా? తలకి తలనే కదా. గది కూడా మీ కొమ్ములు రావద్దనే కదా. చంపేస్తున్నా. మీకోసం నేను చేస్తా గాని మిమ్మల్ని చంపుతానా? చాలు నీ సినిమా డైలాగులు ఆపు. కానివ్వు. ఏం చేస్తున్నావు? చూస్తున్నా. ఏంటి? గది ఏడ పొడుద్దామా అని. ఒకసారి పొడిచావు, ఇంకా చూసేదేముంది? చాలా ఇంక చాలు. చేతులు మంచిగా వండుంటాయి. నేను కడుక్కొనిస్తా.
చూసిండ్రా ఎంత మంచిగా వండిందో. నాకెందుకు చూపించడం? వెళ్ళి మా అమ్మకి చూపించి ఆనందపడుతుంది. అత్తమ్మకి పొద్దున్నే చూపిస్తలే. అవును, ఇప్పుడు ఈ గోరింటాకు పెట్టి హడావిడి చేస్తున్నారు ఎందుకు? మినిస్టర్ గారి వైఫ్ కూడా రేపేదో పూజ ఉందని చీర పంపించారు. గదేంది మీకు తెలియదా? రేపు అత్తమ్మ ఇంట్లో పూజ పెట్టి ఇంటి తాళాలు బాధ్యతలు నాకు అప్పచెప్తారంట. ఏంటి ఇప్పటికే నువ్వు వద్దు అని నేను అంటూ ఉంటే ఇంటి తాళాలు ఇంటి బాధ్యతలు తీసుకొని అలా అయినా నా మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నావా? అయ్యో గట్ల నేనెందుకు ఆలోచిస్తా? అత్తమ్మ ముందుగానే నాకేం చెప్పలే. అందరికి చెప్పినాకనే నాకు చెప్పిండ్రు. నేను వద్దనే చెప్పినా, నా మాట ఇన్లే. అత్తమ్మ మీకు చెప్పుంటారు అనుకున్నా. నాకెందుకు చెప్తుంది? అయినా అమ్మకి నాకన్నా కోడలు ఎక్కువ కదా. నా మాట కాదని నీ విషయంలో అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. మీకు రేపు చెప్తామనుకున్నారేమో. వచ్చి పడుకోండి. మీకు మీరు ఏదేదో ఆలోచించుకుంటా నిద్ర పాడు చేసుకోకుండ్రి. నీకోసం నా నిద్ర ఎందుకు పాడు చేసుకుంటాను? అత్తమ్మ నా బరువు కన్నా నా ఒంటి మీద నగలే బరువునే అత్తమ్మ. ఇంకా చాలు. ఏంటి చాలు? అప్పట్లో మా అత్తగారిచ్చిన 7 వారాల నగలివి. నా తర్వాత ఈ ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నా ఈ ఇంటి కోడలికే కదా ఇవ్వాలి. పట్టు చీర, ఒంటి నిండా నగలతో నిజంగా లక్ష్మీదేవిలా ఉన్నా వదినా. నా కోడలు నిజంగా లక్ష్మీదేవి అక్క. అత్తమ్మ గాజులు చేతి నిండేసినవంటే గోరింటాకు అగిపించదు. చూడు నా చేతులు ఎట్లా వండినాయో. మీ అత్తయ్య చేత్తో పెట్టాక పండకుండా ఉంటుందా? మా అత్తమ్మ పెట్టిందని కాదు, మా ఆయన చక్కెర నీళ్ళు అత్తిండ్రు, గందుకే మంచిగా వండింది. ఏంటి శ్రీవల్లి, వాడు చక్కెర నీళ్ళద్దాడా? ఉమ్, నిజమేనా? నిజంగత్తమ్మా. శ్రీవల్లి, వాడు అంత ఓపిక చక్కెర నీళ్ళద్దాడంటే వాళ్ళు కొద్ది కొద్దిగా మార్పు వస్తోందనేగా. అందులో అనుమానం ఏముంది? ఇదంతా చూస్తుంటే తొందరలోనే సీమంతం చేసే రోజు కూడా వస్తుందేమో అనిపిస్తుంది. శ్రీవల్లి, నీకోసం గాజులు తీసుకొచ్చాను. భవానీ, తన చేతులకు వేయి. అయ్యో ఉండే కదా మావయ్య, మళ్ళెందుకు తెచ్చిండ్రు? ఈ బంగారానికి ఎంత బంగారం ఇచ్చినా తక్కువేమ్మా. అయినా ఈరోజు జరిగే కార్యక్రమం చిన్న కార్యక్రమం అనుకున్నావమ్మా. ఇంటి తాళాలు నీకు అప్పగించడం అంటే మా వంశగౌరవం నీ చేతుల్లో పెట్టినట్టు. ఆస్తులు అందరికీ పంచగలం కానీ వంశ గౌరవాన్ని మాత్రం ఒక్కరి చేతిలోనే పెట్టగలం. అది ఇంటి పేరును మోస్తూ, కడుపున వంశాంకురాన్ని మోస్తూ, మరో తరానికి వారధులుగా నిలబడే ఇంటి కోడలికి మాత్రమే ఆ హక్కుని బాధ్యతని నమ్మకంగా చేతిలో పెట్టగలం. ఈ ఇంటి బాధ్యతని అభిమానంతో ఇవ్వడం లేదమ్మా, వంశాన్ని కాపాడతావనే నమ్మకంతో ఇస్తున్నా.
దామ్మా కూర్చో. అన్నయ్య, ఏంటమ్మా? చెల్లి కోసం ఏదో తీసుకొచ్చి దాచిపెడుతున్నావు ఎందుకన్నా? అబ్బే, నేనేం తీసుకురాలేదే. మరి గా జేబులో పెట్టుకుందేంది? ఏంటి రోహిత్, ఏం తీసుకొచ్చావు? అంటే అత్తమ్మ అది పూజ చేస్తున్నారు కదా, ఏదైనా ఇద్దామనిపించింది. అందుకే నా దగ్గర ఉన్న డబ్బులతో ఒంటి నిండా బంగారంతో ఉన్న చెల్లెలకి ఈ మట్టి గాజులు ఏమిస్తామని. నా అన్నగా నువ్వు అభిమానంతో తెచ్చినాయి మట్టి గాజులు అయినా అవి వజ్రాల గాజులతో సమానం. నీవిచ్చినవన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చినవన్నది ముఖ్యం. నువ్విచ్చిన ఈ గాజులు ఆ 7 వారాల నగల కంటే విలువైనవయ్యా. నా అన్నదమ్ములు నాకు తెచ్చిన సారీ అనుకుంటా. ఇట్లియనా? అల్లుడు గారి కష్టం ముందు బంగారం కూడా వెలవెలబోతోంది. సరే సరే, పూజకి టైం అవుతుంది, పదండి వెళ్దాం. అంత మంచిగానే ఉంది, కానీ ఇంటి బాధ్యత నాకు అప్పగిస్తుండ్రని ఆయన కోపడుతురేమో అని భయమైతుంది. ఎందుకు కోపడతాడు? రాత్రి పూజుందని గిట్ల చెప్పిన కొంచెం కోపడిండ్రు. తీరా పూజలో కూసున్నాక ఏమంటారు అని. ఏమీ అనలేమా? అంటే మాతో చెప్పకుండానే మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసేసుకున్నారన్నమాట. నేను వద్దని చెప్పాను, అయినా వినలేదు. నా మాటే వాడి మాట. ఖచ్చితంగా ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఏంటి బావగారు, ఓ మంచికి అడ్డుపడతారు? అడ్డుపడక వాడు నా కొద్దు మొర్రు అంటూ గొడవ చేస్తుంటే మీరు శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్పచెప్తారా? అంటే ఏంటి మీ ఉద్దేశం? రేపటి నుంచి రూపాయి కావాలన్నా కూడా తను అడుక్కోవాలా? శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్పచెప్పడానికి నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను కాక ఒప్పుకోను. అనయ్య, ఇప్పుడు నీ బాధ ఏంటి? వాడు ఒప్పుకోవడానే కదా. మరేం పర్వాలేదు, వాడిని మేము ఒప్పిస్తాం. అయినా ఇంటి కోడలకి ఇంటి బాధ్యతలు అప్పచెప్పాలనుకోవడం అత్తగా తనిష్టం.
అది కాదనే హక్కు నాకు కూడా లేదు. ఏరా నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పద్ధతిగా ఉన్నారు కాబట్టే మీ తమ్ముడు అలా ఉన్నాడు. అన్నీ నేనే చెయ్యాలని అనుకుంటారు కాబట్టే ఆ అన్నగా మీరు ఇలా ఉన్నారు. ఏయ్ అంటే చివరికి నువ్వు కూడా నన్ను విమర్శించేదానివయ్యో. చూస్తానే ఇంటి తలాలు తన చేతికి ఎలా ఇస్తారో అది చూస్తాను. హా, ఆయన చూస్తూనే ఉంటారులే. అందరేంది మొహాలు గట్ల పెట్టిండ్రు? పూజన్నాక నవ్వుతూ సంతోషంగా చేయాలి. ముందుగా అందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం. అన్నా